తెందుల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జూలై 31 నుంచి చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇందుకు లండన్లోని ఓవెల్ స్టేడియం వేదిక కానుంది. అయితే 5వ టెస్టుకు ముందే గంభీర్ ఇంగ్లాండ్ తాట తీశాడు. ట్రైనింగ్ సెషన్లో భాగంగా జట్టు ఆటగాళ్లతో గంభీర్ నెట్స్లో సాధన చేయిస్తున్నాడు. ఇంతలో పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో టీమిండియాకి ప్రాక్టీస్కి ఇచ్చిన పిచ్పై చర్చ మొదలైంది. పిచ్ చాలా తడిగా ఉందని, ఇలాంటి పిచ్పై ఎలా ప్రాక్టీస్ చేయాలని అసహనం వ్యక్తం చేశారు. వేరే పిచ్ ఇవ్వాలని కోరారు. అదే సమయంలో పిచ్ను పరిశీలిస్తున్న భారత సిబ్బందిపై ఇంగ్లాండ్ పిచ్ క్యూరేటర్ నోరు పారేసుకున్నాడు. రూల్స్ ప్రకారమే భారత సిబ్బంది పిచ్ను పరిశీలిస్తున్నా మీరు పిచ్ పాడు చేస్తున్నారంటూ విమర్శలు చేశాడు. అంతేకాకుండా ఐస్ బాక్స్ విషయమై భారత కోచింగ్ స్టాఫ్పై పిచ్ క్యూరేటర్ అనవసరంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదంతా చూసిన గంభీర్కు కోపం కట్టలు తెంచుకుంది. కేవలం ఇక్కడ నువ్వు ఓ మైదాన సిబ్బంది మాత్రమే. నువ్వు ఆ పని చేస్తే చాలు. టీమిండియా ఏం చేయాలో ఏం చేయకూడదో నువ్వేం చెప్పక్కర్లేదు. ఏం చేయాలో మాకు తెలుసు. కావాలంటే మీ అధికారులకు ఫిర్యాదు చేసుకో అంటూ గంభీర్ అతన్ని తీవ్రంగా హెచ్చరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇక ఈ చివరి టెస్ట్ కోసం అందరు బౌలర్లు పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్టు గంభీర్ తెలియజేశాడు. అదే సమయంలో బుమ్రా కూడా ఆడే అవకాశాలున్నట్లు హింట్ ఇచ్చాడు. దీంతో బుమ్రా 5వ టెస్ట్ ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే 5వ టెస్టు బుమ్రా ఆడడు అని సంబరపడ్డ ఇంగ్లాండ్ జట్టుకి బిగ్ షాక్ అనే చెప్పాలి. మొత్తంగా చూస్తే 5వ టెస్ట్ చాలా రసవత్తరంగా జరగనుందనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.